యూజువల్ స్ట్రోక్‌తో స్టార్ట్ చేస్తారనుకున్నా. ఏంటండి యూజువల్ స్ట్రోక్? అదే దాని గురించి అంటే అది ఫ్యాన్స్ చేస్తుంటారు. మనం కూడా చేస్తుంటాం. ఇంకా చాలా ఎక్కువ చేసాం కదా! పైగా ఇప్పుడు దానికో మీనింగ్ ఇచ్చాం. మెడగొట్టి, తొడగొట్టి అన్నీ. తొడగొట్టడం కాదు సార్ అక్కడ. అంటే తెలుగు భాషలో తొడగొట్టడం అనేది డెఫినెట్‌గా అది పౌరుషానికి చాలా పెద్ద సంకేతం. హీరోలు చేసినప్పుడు చాలా పాపులర్ అవుతది. దానికి స్పెసిఫిక్‌గా ఆ మేనరిజం ఉన్న హీరోలు కూడా ఉంటారు. అది కాదు ఇక్కడ విషయం. ఆడేంటి చాలా గట్టిగా ఉన్నాడు. ఆ విషయంలో తొడగొడుతున్నాడు ఏంటి అంటాం. తొడగొట్టడం అంటే కాన్ఫిడెంట్‌గా ఉండడం ఒకటి, ఛాలెంజ్ చేయడం ఒకటి. తొడగొట్టి చెప్పడం అంటారు కదా! తొడగొట్టి చెప్పడం అంటే ఛాలెంజ్ చేయడం ఒకటి. యెస్. సో 20 ఏళ్ళుగా ఒక మేనరిజం ఉంది. ఆ మేనరిజంకి ఒక వర్బల్ ఎక్స్‌ప్రెషన్ లేదు. ఇప్పుడు చిరంజీవి గారు షర్ట్ ఇలా చెయ్యి ఇలా పెడితే చెయ్యి చూడంత రఫ్‌గా ఉంది. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక నేచర్. సిగ్నేచర్ మేనరిజమ్స్‌కి వర్బల్ డైలాగ్ ఉంది. డైలాగ్ ఉంది. దీనికి లేదు. సో నేను ఇదే చెప్పాను కళ్యాణ్ గారికి, సార్ మనం ఇన్ని సంవత్సరాలుగా ఒక మేనరిజం చేస్తున్నాము. ఇప్పుడు ఇలా అనగానే ఆడియన్స్ మైండ్‌లో ఒక డైలాగ్ రావాలి. సో ఆ రకంగా ఉంటుంది. దానికి తగ్గ సిచ్యువేషన్ వస్తది. ఆ ఛాలెంజ్ చేసే సిచ్యువేషన్ వస్తది సినిమాలో. విలన్‌తో ఛాలెంజ్ చేసే సిచ్యువేషన్‌లో నేను తొడగొట్టక్కర్లా, నేను ఇలా అంటే చాలు, ఇది మా స్టైలు అని చెప్పడం. తొడగొట్టడం అంటే ఇక్కడ ఛాలెంజ్ చేయడం తప్ప లిటరల్‌గా తొడగొట్టడం అది కాదు. అదే అది ఇది చెప్పింది ఏంటంటే అది రియల్ లైఫ్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు కదా దాంట్లో, అంటే ఆ సాంగ్లో. బట్ ఈ సినిమాలో రియల్ లైఫ్తో సంబంధించిన ఏమి లేవంటున్నారు కదా. సో మరి ఈ సినిమాలో అది ఎలా ఫిట్ అవుతుంది ఆ సాంగ్ అనేది? సార్ ఏం లేదు, రియల్ లైఫ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు నాకు కొంచెం తెక్కుంది లెక్కుంది రియల్ లైఫ్ క్యారెక్టర్ అనే చాలామంది ఫీల్ అయ్యారు కదా. కళ్యాణ్ గారు చాలా క్రాంకీగా ఉంటారు, అసలు ఎవరు కదండి. బట్ దానికి ఆయన తీసుకున్న అగ్రెషన్కి ఒక మీనింగ్ ఉంటుందని చెప్పి ఒక లెక్క ఉంది అని చెప్పాం. లెక్క అంటే మ్యాథమెటికల్ కాదు, తెలుగు పదం అది. ఆడొక అలా చేసాడంటే ఒక లెక్క ఉంది లేరా అంటాను, అంటే అతను ఒక అనాలిసిస్ అయినా వద్దాం. సో ఎప్పటికైనా హీరో వర్షిప్ సినిమాల్లో సూపర్ స్టార్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఆయన పర్సనల్ టచ్ ఉన్నప్పుడే ఆడియన్స్కి అది ఇష్టపడతారు. ఇప్పుడు నేను ఆకాశం లాంటి ఉరుమొచ్చినా మెరుమొచ్చినా పిడికొచ్చినా ఇలాగే ఉంటాను అన్నప్పుడు నా మైండ్లో ఉంది ఏంటంటే, ఆ బిఫోర్ ఆయన సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేసే కాబట్టి హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా బ్లాక్ బాస్టర్ వచ్చినా నేను ఎప్పుడు నా వ్యక్తిత్వం మారదు, నా స్థితప్రజ్ఞత ఇలాగే ఉంటుంది అనేది నా మైండ్లో రన్ అయిన కంటెంట్. అది టెంపరరీ క్లాసెస్ అక్కడే చెప్పాం. సో ఫ్యాషన్ మారుతుంది, స్టైల్ మారదు. మీకు జైలర్ తీసుకుంటే ఆయన క్లైమాక్స్లో కూడా చుట్టేశారు, పెదరాయిలో కూడా చుట్టేసి 25 ఏళ్ళ తర్వాత కూడా ఆయన స్టైల్ అలాగే ఉంది. సో ఒక సూపర్ స్టార్ ఇమేజ్ అటెండ్ చేసిన వాళ్ళకి ఎంతో కొంత పర్సనల్ అలా వచ్చినప్పుడు అంటే యాజ్ అ ఫ్యాన్గా నేను సినిమా చూస్తాను, ఒక ఆడియన్గా చూస్తాను కాబట్టి అది బాగుంటుంది. సినిమాలో ఒక ఉదాత్తమైన కాప్ క్యారెక్టర్, సినిమాలో ప్రతి లైన్ ఆయన అవరోధాలు వస్తుంటాయి కాబట్టి మెత్తని మగకు మొలిచిన మొలకవు కాదు నువ్వు బండరాలు అంటే ఇక్కడ విలన్స్. ఇలా ఎవ్రీ లైన్ సినిమాకు ఎంతో కొంత పర్సనల్ టచ్ ఇలా రెండు ఉంటుంది కాబట్టి రాసింది తప్ప కళ్యాణ్ గారిని పొగడాలనో లేకుంటే కళ్యాణ్ గారిని పొగడనో ఎజెండానో అలా కాదు కదా. అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ ముందు రాసిన డైలాగు గ్లాస్ మీద నిందాకలు చెప్పారు కదా. సినిమా ఇప్పుడు ఎలక్షన్లో ఈ ఫినామినల్ సక్సెస్ హిస్టారికల్ విన్ కదా పవన్ కళ్యాణ్ గారిది. దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తర్వాత ఇన్ కోర్స్ ఆఫ్ టైం లేదు అస్సలు అంటే అదేమీ మీరు డిపెక్ట్ చేయాల ఆ సక్సెస్ ఎలక్టోరల్ విన్ లేదు అసలు. ఆయన అనుకున్నారు, సాధించారు, అయిపోయింది. మళ్ళీ సినిమా సరిగ్గా ఎంటర్టైన్మెంట్. నేను అదే చెప్పానండి. అంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, మిగతా పార్టీలో ఫ్రెండ్స్ కూడా. వాళ్ళు చాలా క్యూరియస్గా మెసేజ్ పెడుతుంటారు, ఎప్పుడు మా సినిమా ఎప్పుడు మెసేజ్ పెడుతుంటారు. నేను క్లియర్ కాన్వర్సేషన్ నేను, అరే మీరు మరి ఆయన పార్టీని మీరు ఇష్టపడరు కదా అన్నప్పుడు ఓట్లు అక్కడ సినిమా ఇక్కడ అని చెప్పాం. అది వాళ్ళ టేక్ అది. సో అలాంటి వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళు కూడా నచ్చాలి కదా. ఇప్పుడు ఇది వ్యాపారం సార్ సినిమా. మనం ఎంత కళాదృష్టితో చూసినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే సినిమా అనేది బిజినెస్ చేసేవాడు నేను నీకే ఇస్తాను సరుకు, నీకు ఇవ్వను, నువ్వు రావసరం లేదు నా దగ్గరికి అని ఎవడంటారు చెప్పండి. సో ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. అందుకే అది క్లియర్గా అది కాదు, ఇట్ ఈస్ నాట్ మై సెన్స్. మిమ్మల్ని అడిగి అంత హ్యూజ్ ఫినామినల్ ఎలక్ట్రల్ విన్ మీద ఆ థియేటర్లో కూర్చొని సినిమా చూసేటప్పుడు ఫాలోవర్స్ కానీ అదర్వైజ్ పీపుల్ కానీ ఎవరికైనా పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు ఈ లుక్స్ లైక్ ఎ వెక్టర్ స్క్రీన్ మీద చూసేటప్పుడు. ఇంక దాన్ని ఎవరు మార్చలేరుగా. దాన్ని యాక్సెంచుయేట్ చేస్తూ లేకపోతే దాన్ని సిగ్నిఫై చేస్తూ ఏదైనా రాశారా అని అడిగాను. ఇట్ డస్ నాట్ మీన్ దట్ యూ షుడ్ డాట్. ఆయన పొలిటికల్ సక్సెస్ని గ్లోరిఫై చేసే డైలాగ్ సినిమాలో లేవు. క్లియర్గా మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్. ఓజీ గబ్బర్ సింగ్ సినిమా ఫస్ట్ వచ్చినప్పుడు సినిమాలో డ్యూయెట్లు కానీ పోలీస్ స్టేషన్లో అంతాక్షరి సీన్ చాలా ప్లస్ సినిమా యాడ్. ఈ సినిమాలో అలాంటి సీన్ ఏమైనా పెట్టారు? ఆ సినిమా కళ్యాణ్ గారు అప్పుడు ఖుషి తొలి ప్రేమ హిట్ ఉన్న మాస్ లెవెల్లో తీసుకున్న సినిమా గబ్బర్ సింగ్. ఆ సినిమాలో ఆయన డ్యూయెట్స్ కూడా చాలా బాగుంటాయి, శృతి హాసన్ పేరుతో.
ప్లస్ అదేవిధంగా అంతాక్షరి సీన్, పోలీస్ స్టేషన్ అంతాక్షరి scene చాలా ప్లస్. అది చాలా హ్యూజ్ హిట్ సినిమాకి. ఈ దీంట్లో రిపీట్ చేశారు అట్లాంటిది మళ్ళీ. సార్ అది ఏంటంటే ఆ సినిమా చేసినప్పుడు ఇప్పుడు తొలి ప్రేమ ఆయన ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ. తొలి ప్రేమ, బద్రి. తొలి ప్రేమలో లవ్ కాన్ఫ్లిక్ట్, బద్రీలో కూడా లవ్ కాన్ఫ్లిక్టే, ఖుషీలో లవ్ కాన్ఫ్లిక్టే. ఎప్పుడు నేల మీదకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఒక విలన్ని ఛాలెంజ్ చేసేంత, అంటే అందులో కొంచెం యాక్షన్ ఉన్నా సరే ఒక విలన్తో కాన్ఫ్లిక్ట్ లేదు అప్పటివరకు సినిమాల్లో. సో నేను గబ్బర్ సింగ్ చేసేప్పుడు ఆయనకు అదే చెప్పాను, సార్ మీరు అసలు కత్తి పట్టుకోలేదు ఇప్పటివరకు. ఆయన ఫేవరెట్ కటాన ఉరిగా పట్టుకుంటారు తప్ప మీరు కత్తులు. మీరు గబ్బర్ సింగ్ టీజర్ చూస్తే ఫస్ట్ టైం 2 కత్తులతో ఒక, సార్ కొంచెం అంటే మీకు ఈసీ సెంటర్స్లో భయంకరమైన ఫ్యాన్స్ ఉంటారు సార్, కొంచెం మనం ఒక విలన్ కాన్ఫ్లిక్ట్ కథగా వెళ్తున్నాం, దీంట్లో కొంచెం మాసిగా ఉంటుంది, అలాగా ఆయన అలా చూడాలి అన్న యాంగిల్లో చేసిన సినిమా అది. అప్పుడు తెలీదు ఆ డైలాగ్ అంత వైరల్ అవుతానో లేకపోతే అంతాక్షరి అంత పెద్దగా అవుతుందనో అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ తర్వాత చూస్తే అంటే ఇప్పుడు కొంతమంది ఒక సక్సెస్ఫుల్ ఫాలో అవుతారు, అది వాళ్ళ నమ్మకం. నేను ఎక్కడ మళ్ళీ అంతాక్షరి అంటే ఎపిసోడ్ ఏ సినిమాలో పెట్టలేదు సినిమాలు చేసిన తర్వాత. అదేంటంటే ఆర్గానిక్గా స్క్రిప్ట్ డిమాండ్ చేసినప్పుడు వస్తేనే బాగా కూర్చుంటుంది, లేకపోతే ఇరిటేట్ చేస్తాం. అంతకుముందు ఫ్లేవర్ కూడా అది కనుక సెట్ అవ్వకపోతే అంతకుముందు ఫ్లేవర్ కూడా మళ్ళీ అలా ట్రై చేసాడరా అంటారు. సో అది డోంట్ వాంట్ దట్ అని చెప్పి నేను దాన్ని ఇప్పటివరకు ఎక్కడ పెట్టలా. అంతాక్షరి కాదు కానీ ఆర్గానిక్గా, అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పటివరకు అలా ఫోర్స్గా ఎప్పుడు పెట్టలేదు. ఆర్గానిక్గా దీంట్లో కళ్యాణ్ గారే చేసే ఒక ఎపిసోడ్ ఉంటుంది, రిపీట్ ఆడియన్స్ ఉంటుంది. రిలేటెడ్గా ఉంటుందా లేకపోతే అది మీరు చూడండి, అది 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 వెండి తర స్టాక్ బస్